లూకాసు వార్త 18:29లో ఈ మాట అన్నాడు కదా, ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను, ఎక్కడైనా లూకా 18:29-30, అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవను పొందకపోవడం. ఎక్సలెంట్ ప్రశ్న మార్క్ బాబు ఇది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇహమందు 100 రెట్లు అన్నాడు కానీ పరమందు అనలేదు కదా అంటారు. అవును, నేను దానికి జవాబుగా ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే ఓకే. పరలోకములో 100 రెట్లు భార్యలని దేవుడు అనలేదు కానీ ఇహమందు అన్నాడు కదా, మరి ఈ లోకంలో 100 భార్యలను ఒక్కొక్క భక్తుడు కలిగి ఉంటాడని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి కదా. మరి లేఖనానికి బైండ్ అయ్యి ఉన్నోళ్ళు అయితే భార్యనైనా ఇండ్లనైనా ఇంకా ఆస్తిపాస్తులు లేదని వదులుకున్నాడు ఇహమందు 100 రెట్లు అన్నాడు. ఒక ఇల్లు వదులుకుంటే 100 ఇండ్లు, మరొక భార్యను వదులుకుంటే 100 భార్యలు ఇహమందు. ఈ వచనం ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి పోనీ ఓఫీర్ గారు మరి పరలోకంలో 100 భార్యలను ఒప్పుకుంటాడా? అంటే నేను ఒప్పుకోను. నేను లేఖనానికి బద్ధుణ్ణి, నేను లేఖనానికి బైండ్ అయినోడు. నేను లేఖనంలో ఎక్కడ ఊపిరి పీల్చిన మానేరా అంటే టక్కున మానేస్తాను, చచ్చిపోతాను అంతే. లేఖనానికి అంత బౌండ్ నేను. కనుక పరలోకంలో 100 భార్యని కూడా నేను చేయాలి. భార్యని నేను ముచ్చటే లేదు అక్కడ బైబిల్లో చెప్పాడు. దెర్ ఇస్ నథింగ్ లైక్ వెడ్డింగ్, మ్యారేజ్ ఆర్ దట్ కవనెంట్. మరి దీన్ని ఎట్లా యేసయ్య మహా అనంత జ్ఞాని కదా, యేసు ప్రభువును మహాజ్ఞాని అనొద్దు, అనంత జ్ఞాని, కొలవలేవు. అందుకే ఇంటెలిజెంట్గా ఏం చేశాడంటే ఇహమందు అంటే మళ్ళా మొదలుకొచ్చింది 87వ కీర్తన 4-5 వచనాలు. భూజనాంగములను అక్కడికి వచ్చేసరికి ఈ అనుబంధము పిల్లల్ని కనే ప్రక్రియ కూడా పరలోకము అనే ఆ స్థలంలో కాకుండా కొత్త భూమిలో జరుగుతుంది. అది కొత్త ఇహము. ఇహం అంటే దిస్ వరల్డ్. ఈ ప్రపంచమునకు అది ఏంటిదంటే పునర్జన్మ అన్నాడు. ప్రపంచ పునఃస్థితి స్థాపన. ఆదాము టైంలో దేవుడు ఈ భూమిని సృష్టించినాడు, ఇది పతనం అయిపోయింది. పునఃస్థితి స్థాపనం. ఆ పునఃస్థితి స్థాపనంలో అది అప్పుడు ఇహమే. కనుక ఈ వచనము నిరాటంకంగా నెరవేరుతుంది. Christ and his wife, the church, producing children through spiritual intercourse జరుగుతుంది. అప్పుడు ఇహము అని ఇక్కడ ఉంది కనుక ఈ వచనానికి న్యాయం జరుగుతుంది. ఓకే ఓకే. క్రీస్తుకు సంఘానికి పుట్టే న్యూ జనాంగాలు, కొత్త జనాంగాలు భూమి మీద ఉంటారని చెప్పే కదా. అవును. కనుక ఇహం అనే మాటకు న్యాయం జరుగుతుంది. ఓకే, అంటే అది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడున్న ఇహములో కాదు, ఉండబోతున్న ఇహములో. అప్పుడు మరి వాళ్ళను భార్యని సంబోధించాల్సి వస్తుందా? ఎవరిని? అక్కడ భార్యను వదులుకున్నటువంటి వారిని అంటున్నాడు కదా. ఎవరిని? భార్యనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును అన్నాడు కదా. అక్కడ దీన్ని కూడా చెప్తాను, అర్థం చేసుకునేంత తలక ఎవరికన్నా ఉంటే అర్థం చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒక స్త్రీతో ఇక్కడ కలిసి జీవించిన వాడు అక్కడ 100 times అదే సుఖం అనుభవించవచ్చు అని అర్థం వస్తుంది. ఇది ఖురాన్లో కూడా ఏం చెప్తారంటే ఇక్కడ భక్తిగా జీవించిన వాళ్ళకు అల్లామియా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అప్సరసలను ఇస్తాడు, హ్యాపీగా జీవించు యుగ యుగాలు అని. జన్నత్ మే ఏక్ నేక్ ఆద్మీకో 7 ఫరిష్తోంకు దియా జాయేగా అని. అయితే బైబిల్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితమైన డిజైన్ ప్రకారం దేవుడు ఈ విశ్వాన్ని, ఈ బైబిల్ను, మానవ దేహాన్ని అంతా చేశారు. ఇప్పుడు మహిమ ప్రపంచం సబ్జెక్ట్ ఇది. స్త్రీ శరీరంలో ఉండే అవయవాలన్నిటినీ పోలిన ఒక్కొక్క సమూహము విశ్వాసులు ఉంటారు అని కదా నేను మహిమ ప్రపంచంలో చెప్పిన సబ్జెక్ట్. సంఘ కన్యక కన్నులుగా కొందరు విశ్వాసులు ఉంటారు, ముక్కుగా కొందరు విశ్వాసులు, వెంట్రుకలుగా కొందరు విశ్వాసులు, నాలుకగా నోరుగా, వక్షోజములుగా, పునరుత్పత్తి అవయవాలుగా కొందరు విశ్వాసులు. ఆ పునరుత్పత్తి అవయవాలే బ్రహ్మ పదవి పొందిన వాళ్ళని సంగతి చెప్పారు. అయితే ఇక్కడ ఒక స్త్రీని మనం ఇప్పుడు కుండ బద్దలు కొట్టేస్తారు, ఎందుకంటే అడుగుతున్నారు కనుక చెప్పాలి, చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటారు, వాడికి కూడా అర్థం కాదు. ఒక పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఇష్టపడి నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటాడు.
ఆమె కళ్ళు బాగున్నాయి, తలకాయ బాగుంది, వెంట్రుకలు బాగున్నాయి, ముక్కు బాగుంది, అది బాగా అంటారు. సంసారం చేసేటప్పుడు వానికి పనికొచ్చేది కళ్ళు, ముక్కు, చెవులా ఇంకో భాగమా? మరో భాగం. ఏ భాగం అయితే వాడికి సంసారానికి కావాలో అది చూడండి, అది చూడలేదు, అది చూడకుండా ఇష్టపడ్డాడు కదా. ఇది హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. సరే, మరి వాడు ఆ అమ్మాయిలో ఆ స్త్రీ అవయవాలు దాని మీద ఇంట్రెస్ట్తోనే కదా పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆమెను సుఖపెడుతున్నాడు అంటే ఆమె కళ్ళను, ముక్కును, చెవులను, కాళ్ళను, చేతులను సుఖపెట్టడం లేదా? మరి సుఖపెడుతున్నాడు. ఒక భాగం మీదనే ఇంట్రెస్ట్ అన్నాం, రెస్ట్ ఆఫ్ ద బాడీ సుఖపడడం లేదా? సుఖపడుతుంది. అలాగా సంఘ కన్యకలు వీళ్ళందరూ క్రీస్తును కలుసుకున్నప్పుడు ఏకాత్మ అయిపోతారు కనుక నూతన సృష్టి చేసినప్పుడు ఒక విధమైన సుఖం వీళ్ళలో ప్రవహిస్తుంది. అది బ్రహ్మ పదవిలో ఉన్నోళ్ళకు ముందు ప్రవహించి దేహంలో ప్రతి జీవకణానికి మళ్ళీ ప్రవహిస్తుంది. ఒక స్త్రీ ఒక భాగాన్ని సుఖపెట్టినప్పుడు హోల్ బాడీ ఎలాగ తన్మయత్వం చెందుతుందో వధువు సంఘ శరీరములో బ్రహ్మ పదవి పొందిన వాళ్ళు ఆనందించినప్పుడు మొత్తం వధువు సంఘం అంతా ఆనందిస్తుంది. ఇది అర్థం చేసుకునేవాడు, జ్ఞానం ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు, లేకపోతే వదిలేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు భూమి మీద రక్త మాంసములో కలిగినటువంటి వారు చనిపోయిన తర్వాత పునరుత్థానం చెందుతారు. మరి భూమి మీద ఉన్నప్పుడు అయితే బాడీలో రక్తం ఉంది, మరి పరలోకం వెళ్ళిన తర్వాత పునరుత్థానం చెందిన తర్వాత ఈ రక్తము రూపం మార్చుకుంటుందా లేదా మహిమ రక్తముగా ఉంటుందా? ఏముంటుంది బాడీ? ఉండదు, రక్తం అసలే ఉండదు, రక్తం ఉండదు. ఎందుకంటే మంచి ప్రశ్న అడిగారు, టెక్నికల్ ప్రశ్న. ఇట్లాంటి ప్రశ్నలు వస్తే అందరికీ క్షేమాభివృద్ధి. ఎప్పుడో కయ్యూని భార్య గురించి కాకుండా ఇలాంటి పడితే అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మరి మొట్టమొదటి విషయము మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రైట్, అది అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు లూకా సువార్తలోని కొద్దాం 24వ అధ్యాయము 39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి యేసు ప్రభు వారు తన చేతులను పాదములను వారికి చూపాను. అంటే ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధాన శరీరములో ఏమున్నది? మాంసం అయితే ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, ఎముకలు మాంసం ఉన్నాయి. రైట్. ఇప్పుడు మొదటి కొరింథీ 15:50 ప్రకారము రక్త మాంసములు దేవుని రాజ్యంలోకి వెళ్ళవన్నాడు. మరి ఇక్కడేమో యేసు ప్రభు మాంసం కలిగి ఉండి పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. 2000 ఏళ్ల పాటు అక్కడి ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. కనుక మాంసము ఎముకలు గల దేహముతో యేసు వెళ్ళాడు. కానీ లేఖనమే చెబుతున్నది రక్త మాంసములు అక్కడికి వెళ్ళవని. అంటే అర్థం ఏంటంటే రక్త మాంసములు వెళ్ళవు కానీ రక్తరహితమైన మాంసం వెళుతుంది. ఓకే, రక్తము లేని మాంస శరీరము అక్కడికి వెళ్తుంది. మహిమ శరీరంలో రక్తం ఉండదు, దేవదూతలకు రక్తం ఉండదు, దేవదూతలకు రక్తం ఉండదు. అందుకే దేవదూతగా ఆయన మారకుండా అబ్రహాము సంతాన సంబంధిగా మారాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని. అది కాదు, దేవదూతల స్వభావమును ఎందుకు ధరించుకోలేదు? దేవదూతలు కూడా బాడీ ఉన్నది, రక్త మాంసములు లేవు. వాళ్ళకు శరీరం ఉన్నది, వాళ్ళు మన్నా తింటారు,
దేవదూతలు వాళ్ళకి ఆహారం ఉంది, కానీ వాళ్ళకి రక్తం లేదు. అందుకే ఆది సంభూతుడు ఒక దేవదూతగా శరీరం దాలిస్తే బలి కాలేడు. ఈ దేవదూతలను పరలోకం ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఏదెను తోట అన్నాడు దేవుడు. ఏదైనా తోటలోని వృక్షములన్నీ లూసిఫర్ను సొగసును చూచి అసూయపడ్డాయని ఉన్నది. ఆ వృక్షములందరూ దేవదూతలు. పరలోకమేమో ఏదైనా తోట, ఆ తోటలో దేవదూతలందరూ వృక్షాలతో పోల్చబడ్డారు. దేవదూతలు వృక్షాలతో ఎందుకు పోల్చబడ్డారంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ఒక జంతువును ఒక మనిషిని కత్తిపెట్టి ఒక్క దగ్గర పొడిచి బాడీ పంక్చర్ చేస్తే చచ్చిపోతారు. ఎందుకంటే రక్తం అంతా ఆ రంధ్రం నుంచి పొట్టలో కానీ ఇంకా గుండెలో ఎక్కడైనా కూడా ఒక రంధ్రాన్ని మనం చేయగలిగితే రక్తమంతా వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది. ఇది మనుషులకు, ఈ భూలోకపు ప్రాణులకు రక్తములో ప్రాణం ఉన్నది. దేవదూతలకు రక్తము లేదు. మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉందని అడ్రస్ చెప్పొచ్చు. రక్తములో ప్రాణం ఉందని లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం చెప్పొచ్చు. దేవదూతలకు ప్రాణం ఎక్కడున్నది అంటే అంతటా వ్యాపించుండేది, చెట్టులాగా. ఒక బాడీలో ఒక బయోకెమికల్ సబ్స్టెన్స్ ఒకటి ఉండి, ఒక లిక్విడ్, ఒక ఫ్లూయిడ్ ఉండి దాంట్లోనే ప్రాణము ఉన్నది, సీట్ వేసుకొని కూర్చుంది అనడానికి లేదు దేవదూతలకు. మనకు ప్రాణానికి అడ్రస్ ఉంది కనుక చంపడానికి అవకాశం ఉంది. ప్రాణం ఎక్కడైతుందో దాన్ని తీసేస్తే చచ్చిపోతాడు. దేవదూతలకు ప్రాణము వాళ్ళ దేహమంతా వ్యాపించి ఉంటుంది. చెట్టును ఒక దగ్గర పొడిచి చూడండి, చచ్చిపోతుందా? లేదు, చచ్చిపోదు. చెట్టును ఎక్కడ పొడువు అక్కడ పొడువు, 10 చోట్ల 100 చోట్ల పొడువు, చచ్చిపోదు. ఎందుకంటే ఎక్కడ పొడిచినా దాని ప్రాణం బయటికి వెళ్ళిపోయే సిస్టమ్ లేదు కనుక. అట్లాంటి దేవదూత శరీరం యేసు ప్రభు ధరించుకుంటే బలి ఎట్లా కాగలడు? అందుకే ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతానం. ఎంత కేర్ఫుల్గా దేవుడు బైబిల్ రాశాడు. ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక ఆదాము సంతాన స్వభావం ధరించుకొను అని అనుంటే ఇక్కడ కొంపలు మునిగిపోయేవి. మళ్ళీ ఆదాము పాపి కదా మరి. గనుక ఆదాము స్వభావం అనకుండా దేవుడు జాగ్రత్తగా అబ్రహాము సంతాన స్వభావం ఉన్నాడు. వీళ్ళు రక్తమాంసములు కలిగిన వాళ్ళు ఆదాముకు వేరుగా దేవునితో సమాధానపడ్డ దేవుని స్నేహితులు. ఆ కేటగిరీ లోపల యేసు వచ్చాడని చెప్తాడు ఇక్కడ. నాట్ ఇంటూ అడమిక్ ఆర్డర్ బట్ హీ కేమ్ ఇంటూ అబ్రహామిక్ ఆర్డర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మరి పరలోకములో శరీరంలో రక్తము లేకపోతే ఇప్పుడు ఆ స్థానాన్ని ఏం ఆక్రమించింది? ఓకే, రక్తం లేదు, ఇప్పుడు ప్రాణం అంతా కూడా శరీరం నిండి ఉంది మహిమ దేహంలో. అంటే రక్తంలో కూర్చొని ప్రాణం ఇప్పుడు శరీరం అంతా, అంటే దాన్ని ఊహించుకోవడం ఎలా ఊహించుకోగలం? ఏం లేదు, ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ ఉండదు అంతే. ఆ చైతన్యం అనే శక్తి ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను వెరీ ఈజీ చెప్తే, ఇప్పుడు ఎంతో జటిలంగా కనబడే ప్రశ్నలు లేఖనాలను మనం ఆశ్రయిస్తే ఈజీగా తేలిపోతాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ రక్తము ఉన్నటువంటి స్థానాన్ని ఏది ఆక్రమించుకుంటుంది అన్నారు. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు మానవుడు త్రిత్వం కదా, త్రిత్వం, శరీరము, ఆత్మ, ప్రాణం. ఇప్పుడు లాజరు చచ్చిపోయినప్పుడు లేక ధనవంతుడు చచ్చిపోయినప్పుడు ఏం చచ్చిపోయింది? ఈ త్రిత్వంలో శరీరం చచ్చిపోయింది. ఈ మిగిలిన రెండైతే ఉన్నాయి కదా కలిసి, రెండు ఉన్నాయి. శరీరమే పాతి పెట్టబడింది కానీ ఆత్మ ప్రాణము కలిసే పైకి వెళ్ళిపోయింది. అది ధనవంతుడు అయితేనేమో కిందికి పోయాడు, అప్పుడైతే ఆ రోజుల్లో లాజరు కూడా కిందికి. ఈ రోజుల్లోనైతే ధనవంతులు లాంటి వాళ్ళు కిందికి పోతారు, లాజర్ లాంటి వాళ్ళు పైకి పోతారు. ఇప్పుడు అడ్రస్లు మారినాయి. అప్పుడైతే పక్కనే కంపార్ట్మెంట్స్. ఇప్పుడు ఆత్మ ప్రాణము రెండు ఉంటే, ప్రాణము దేహం ఉన్నప్పుడు రక్తములో ఉంటే, ఈ రక్త సహిత శరీరము మట్టిలోకి పోయినప్పుడు
మరి ఆ ప్రాణము ఇప్పుడు అక్కడ ఆత్మ ఉంది, దానికి సీట్ ఏది మరి కూర్చోడానికి? మీకు అర్థమైందా? అవును. శరీరంలో ఉన్నప్పుడు ప్రాణశక్తి కూర్చోడానికి కుర్చీ ఏదంటే రక్తం. రక్తం. ఇప్పుడు ఈ కుర్చీ మట్టిలోకి వెళ్ళిపోయింది. అవును. మరి ప్రాణము ఆత్మతో ఉంది ఇండిపెండెంట్గా. మరి అవును. అంటే శరీరము ఉన్నప్పుడు అందులోని భాగాలను ఈ ఆత్మ ప్రాణం వాడుకుంటాయి, కానీ శరీరం లేకపోయినా సరే వాటి విధులను అవి నిర్వర్తిస్తూనే ఉంటాయి. ఓకే, అది విషయం. కనుక ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ప్రాణము నాకు ఇక్కడ ఉండడానికి రక్తం లేదని నేను పరేషాన్ కాకుండా అది సర్వైవ్ అవుతూనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు. కనుక రక్తం అనేది అవసరము లేదు యాక్చువల్గా. ఓకే. దేవుడు రక్తాన్ని ఎందుకు సృష్టించాడంటే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి దాన్ని నేను మీకు స్పెషల్గా పుట్టించి ఇచ్చానంటాడు. చూడండి, లేవి గ్రంథం, లేవి కాండము 17-11 చూడండి దయచేసి. లేవియా కాండం 17-11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అది రక్తాన్ని దేవుడు ఎందుకు స్పెషల్గా సృష్టించాడంటే మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. స్పెషల్గా ఈ భూమి మీద ఉన్న ప్రాణులకే రక్తం ఉంటుంది. ఓకే. మిగతా ప్రాణులకు రక్తం ఉండదు. అందుకనికే బలి జరగవలసిన బలిపీఠముగా, విశ్వ సృష్టికర్త బలి కావలసిన బలిపీఠంగా ఈ భూగ్రహాన్ని దేవుడు సృష్టించినాడు. ఇక్కడ జాతిలో దేవుడు నరావతారం ఎత్తి పుట్టినప్పుడు బలి జరగడానికి అనుకూలమైన శరీరం ఆయనకు ఉండాలి కనుక ఈ జాతి మొత్తానికి మరణించగలిగే దేహాన్ని ఇచ్చాడు. ఆ మరణం కూడా ఏ విధంగా, ప్రాణం అనేది ఎక్కడ కూర్చుంటుందో ఆ సీట్ అనేది బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు చైతన్యం పోయి చచ్చిపోతాడు. ఈ మరణ ప్రక్రియ అనేది జాతి మొత్తానికి ఉంది కనుక ఈ జాతిలో దేవుడు అవతారం ఎత్తితే మన కొరకు ఆయన బలి కాగలుగుతాడు అనే డిజైన్ ప్రకారమే ఆదాము హవ్వలకు రక్త మాంసములు ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ రక్తరహిత మాంసం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత స్పష్టత దాదాపు ఎవరు చెప్పకపోయి ఉంటారు సార్. ఎన్నో విషయాలు. అందుకే నేను దుర్బోధకుండా అర్థం కాకపోతే. ఓకే సార్, ఇప్పుడు దేవదూతల ఆహారము మన్నా అని ఇశ్రాయేలులకు దేవుడిచ్చాడు అరణ్యయాత్రలో. అయితే రక్తము లేని దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని రక్తము కలిగినటువంటి మానవ జాతికి ఇచ్చినప్పుడు కూడా అది డైజెస్ట్ అయింది. ఆ ఒకే ఆహారాన్ని 2 రకాల శరీరాలు తినగలుగుతున్నాయి. అది సుపీరియర్. ఆ ధాన్యమే చాలా సుపీరియర్. మన ఈ భూలోక ధాన్యం ఇప్పుడు ఏం లేదు, దానికి ఆ రకమైన శక్తి దేవుడు ఇచ్చాడు. తినుచున్నటువంటి శరీరానికి ఎలాంటి విటమిన్స్, ఎలాంటి శక్తి దాంట్లో ఉండాలనో అప్పటికప్పుడు అది అట్లా సంతరించుకుంటుంది. ఓహో, ఆహారానికి మారగలిగే శక్తి ఉంటుంది అన్నమాట. అట్లా దేవుడు దాన్ని సృష్టించాడు. జపాన్లో చాలా రోజుల కిందట, 25-30 ఏళ్ల కిందట ఒక వార్త వచ్చింది. కొన్ని రకాల షర్ట్స్, టీ షర్ట్స్ వాళ్ళు తయారు చేశారు. అది రంగులు మారుతూ ఉంటుంది. ఎండలోకి పోతే ఒక రంగు, ఇంట్లో ఉంటే ఒక రంగు, నీడకుంటే ఒక రంగు, అలాగ ఉంటుంది. అంటే ఒక వస్తువుని క్రియేట్ చేసి అది స్వభావం మారుతూ ఉండేటట్టుగా మనుషుడే చేయగలిగినప్పుడు ఓకే, మరి సృష్టికర్త అయిన దేవుడు చేయగలడు కదా. అది వాళ్ళ శరీరానికి అనుకూలమైనటువంటి విటమిన్స్ వాళ్ళకి ఇస్తుంది, వీరికి కావాల్సినది వీరికి ఇస్తుంది. ఓకే, తినే వ్యక్తిని బట్టి దానికి ఇవ్వాల్సిన ప్రోటీన్స్ డివైడ్ అయిపోతే మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తారు. బొగ్గు అనేది కార్బన్, వజ్రం కూడా కార్బనే, 100% కార్బన్ వజ్రం. బొగ్గు కార్బనే, వజ్రం కార్బనే, కానీ మరి 2 సమానమైన విలువనా? కాదు. ఇది 100 కోట్లు కూడా ఉంటుంది ఒక వజ్రం. ఓ బొగ్గుని తీసుకొచ్చి అమ్మితే ఎవరు తీసుకుంటాడు? ఎందుకు రావో పిచ్చోడా, మా ఇంటి నిండా బొగ్గులు తయారు చేసుకుంటాం పొమ్మంటాడు. సేమ్
కెమికల్ సబ్స్టెన్స్. ఒకే కర్బనము బొగ్గుగా ఉండి మనం ఊహించలేనంత వేడిలో, ప్రెషర్లో అది కంప్రెస్ చేయబడ్డప్పుడు దాని లోపల ఉన్నటువంటి అణువుల అమరిక, అరేంజ్మెంట్, మాలిక్యులర్ స్ట్రక్చర్ మారిపోయి వజ్రం అయిపోతుంది. భూమి లోపల బొగ్గు గనులు ఉన్నాయి, వజ్రాలు. ఇది రెండు భూమి లోపల గనులే. గడిచిన లక్షల సంవత్సరాల కిందట ఎప్పుడో దేవుడు ఏం చేశాడంటే భూమిలోని కొన్ని పొరలలో ఎక్స్ట్రా స్పెషల్గా ప్రెషర్ పెట్టేసి బొగ్గులను వజ్రాలుగా మార్చేశాడు. ఇప్పుడు నేను లక్షల సంవత్సరాలు అన్నాను కదా, ఎవడో ఒక పనికి మాలినోడు 6,000 అందామని వాడు రెడీ అవుతుంటాడు. బేవఖూఫ్. అరే నన్ను అడగకండి, నేను చెప్పేది వినండి అని నేను చెప్తున్నాను. లక్షల సంవత్సరాలు అనేది భూగ్రహానికి ఉన్నటువంటి వయసు, 6,000 ఏండ్లు అనేది ఆదాము కుటుంబానికి ఉన్న వయసు. ఇది చెప్తున్నాం. అది కూడా బుర్రకు ఎక్క వినపడదు. అంటే వాళ్ళు చాలా సద్బోధకులు కదా, అందుకని చెప్పేది వినపడదు, అర్థం కాదు. ఇక్కడ లక్షల సంవత్సరాల నుండి భూగ్రహం ఉన్నది. దీంట్లో ఉండే కర్బనమును దేవుడు ఒక స్పెషల్ హీట్ అండ్ ప్రెషర్ కింద వజ్రంగా మార్చేశాడు. అంటే దేవుడు ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ని ఇంకో ఫిజికల్ సబ్స్టెన్స్గా ఈజీగా మార్చగలడు. అదే సూత్రము మన్నాకు కూడా వర్తిస్తుంది. కొంత ప్రెషర్ కింద ఒక విధమైన ప్రకృతి శక్తులు దాని మీద పనిచేసి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు యూజ్ఫుల్, ఇక్కడ ఉన్నప్పుడు మనకు యూజ్ఫుల్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.